స్థానిక రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ డైరెక్టర్ ఏలేటి రవిబాబు జెండా వందనం చేశారు. క్వాంటమ్ యుఫోరియా పేరిట గొప్ప విద్య వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ మన్నం రామాంజనేయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, భౌతిక శాస్త్రం విజ్ఞాన్ యూనివర్సిటీ, డాక్టర్ వి రమనాథన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్రం, బనారస్ హిందూ యూనివర్సిటీ స్వాతంత్రోద్యమ విశిష్టతను గురించి చక్కగా విద్యార్థులకు వివరించారు. పాఠశాల ఆవరణంతా జాతీయ జెండాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యార్థులతో దేశభక్తిని ప్రబోధించే పాటలు, నృత్యాలు ఎంతగానో అలరించాయి. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో క్వాంటమ్ యూఫోరియా పేరిట గొప్ప విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల విద్యా వైజ్ఞానిక నమూనాలు, లఘునాటికలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనను అందరూ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు, చైర్పర్సన్ ఏలేటి విజయ, సిఇఓ మహేష్వి, ప్రిన్సిపల్ శేషగిరిధర్, డీన్ హర్షిని తదితరులు పాల్గొన్నారు. Come back. Slowly. You explain. ఫ్యూచర్ కిడ్స్ ఎడ్యుఫెయిర్ ఇది అన్ని రకాల ఎక్స్పోజర్ కోసం, పిల్లలకి స్టడీస్తో పాటు నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం, అన్ని ఫీల్డ్స్లోని వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ బిల్డ్ చేయడానికి ఈ ఎక్స్పో ఈ 2 రోజులు పెట్టడం జరిగిందండి. ఆగస్ట్ 15th and 16th. దీని మీడియా అంతా సహకరించి చేస్తే పబ్లిక్ కూడా, అదర్ స్టూడెంట్స్ కూడా ఉపయోగం ఉంటుందండి. థ్యాంక్ యూ. ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో ఒక పండగ వాతావరణంలో ఇవాళ మనం ఉన్నాం. క్వాంటమ్ యుఫోరియా పేరే అలాగ పెట్టాం మేము. యుఫోరియా అంటేనే ఆనందం. సో పిల్లలందరూ నాలెడ్జ్తో ఆనందాన్ని పొందుతున్నారు. ఇవాళ మన స్కూల్ పిల్లలే కాదు, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి కూడా పేరెంట్స్, పిల్లలు, తర్వాత విద్యావేత్తలు, తర్వాత ప్రొఫెసర్స్ అందరూ అన్ని రంగాల నుంచి వచ్చి వాళ్ళు చాలా ఆనందంగా పిల్లలు పెట్టిన ప్రాజెక్ట్స్, పిల్లలు ఇక్కడ ఏర్పరిచిన ప్రాజెక్ట్స్ అన్నిటినీ వీక్షించి చాలా నేర్చుకుని వెళ్తున్నారు. అండ్ మా పిల్లలందరినీ వాళ్ళు ఎంకరేజ్ చేసి వెళ్తున్నారు. సో ఇది ఇంకో రోజు కూడా ఉండబోతుంది. 16th కూడా ఇది కంటిన్యూ ఉండబోతుంది. సో కాబట్టి వచ్చి అందరూ ఇది వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు చూసిన విజిటర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అవ్వచ్చు, లేదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవ్వచ్చు, పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు. దాన్ని చూసి వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ పొందుతున్నారనమాట. అంటే ఈ లెవెల్లో క్వాంటమ్ గురించి అసలు స్కూల్ లెవెల్లో ప్రజెంట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు.
12th క్లాస్ పిల్లలు క్వాంటమ్ థియరీ గురించి ప్రజెంట్ చేశారు, స్టార్టప్ కంపెనీస్ గురించి ప్రజెంట్ చేశారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే రోబోటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత మెకానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, కాస్మిక్ క్యాలెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటివన్నీ ఉన్నాయని ఇక్కడ ఎవరికి తెలియదండి. సో ఇది ఒక మంచి సైంటిఫిక్ స్కూల్ లాగా ఈరోజు ఇది ఉంది. అందుకనే ఇందాక మా సార్ అంటున్నారు ఇది ఒక దేవాలయంలో ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది, కాబట్టి అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. శుభ మధ్యాహ్నం. ఇది మా క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్. చాలామంది వచ్చి ఆల్రెడీ చూశారు. దీంట్లో 5 ఛాంబర్స్ ఉంటాయి. ప్రతి ఛాంబర్ అందరూ చాలా ఆసక్తిగా చూశారు. దీంట్లో చాలా లో టెంపరేచర్ వాడతాం. నార్మల్ కంప్యూటర్ కన్నా క్వాంటమ్ కంప్యూటర్ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది, చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. మిగతాది నా ఫ్రెండ్ చెప్తారు. సో ఈ సైన్స్ ఫేర్ వల్ల ఏముంటుందంటే లైక్ ఇది ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. ఇది ఫ్యూచర్లో డెవలప్ అవ్వడం వల్ల దీనివల్ల యూజెస్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పడం వల్ల ఈ ప్రాజెక్ట్లో మేము ఇది పెట్టడం జరిగింది. లైక్ ఈ ఫెయిర్ వల్ల మాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది అండ్ మేము కూడా చాలా తెలుసుకున్నాం. ఫ్యూచర్ కిడ్స్, థ్యాంక్స్ టు ఆల్ ఫ్యూచర్ కిడ్స్. సో బయట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు అండ్ వాళ్ళు కూడా కొంచెం కూడా తెలుసుకుంటున్నారు బేసిక్ నాలెడ్జ్. లైక్ ఇది కూడా మన ఫ్యూచర్లో మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో నా పేరు జశ్వంత్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 12th standard of MPC in Future Kids. And my name is Sahiti of 12th grade studying in the FKGS school.